వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో టీఓసి సబ్జెక్ట్లో యూనిట్ 1 రిలేటెడ్ క్వశ్చన్స్ చూస్తున్నాం. యూనిట్ 1లో ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చూసాం, డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చూసాం. వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కన్వర్ట్ NFA to DFA. కన్వర్ట్ NFA to DFA. మనకి ఇక్కడ క్వశ్చన్ వాడే ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే Q0, Q1, Q2 ఇలా డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. సెల్ఫ్ లూప్లో A, B, B, B ఇలా ఉంటుందన్నమాట. ఇది NFA. దీన్ని మనం ఎలా అంటే DFAలో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దాన్ని మనం సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రాన్సిషన్ టేబుల్ రాసుకోవాలి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్ డ్రా ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ఎన్ఎఫ్ఏ. ఈ టేబుల్ని ఏమంటామంటే ఎన్ఎఫ్ఏ టేబుల్. ఎన్ఎఫ్ఏ టేబుల్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? Q0, Q1, Q2. మనం రాసేటప్పుడు Q0 ఇనిషియల్ స్టేట్ ఎప్పుడు యారోతో చెప్పాలి, ఫైనల్ స్టేట్ని స్టార్ మార్క్తో చెప్పాలి. దెన్ ఇన్పుట్స్ ఆర్ A, B. AB రెండు తీసుకుంటాం. ఇక్కడ Q0 ఆన్ A ఎక్కడికి వెళ్తుంది? Q0 స్టేట్కే వెళ్తుంది. అండ్ Q0 ఆన్ B, Q0 ఆన్ A గోస్ టు Q0కి వెళ్తుంది. Q0 ఆన్ B గోస్ టు Q0, Q1. అంటే B వచ్చేసి రెండు స్టేట్లకి వెళ్తుంది. డబుల్ స్టేట్స్ వచ్చిందంటే అది ఖచ్చితంగా NFA, నాన్ డెటర్మిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. Q1 ఆన్ A, Q1 నుంచి A ఎక్కడికి వెళ్ళట్లేదు 5. Q1 నుంచి B వచ్చేసేసి Q2కి వెళుతుంది. ఓకే, దెన్ Q2 ఆన్ A, Q2 నుంచి A ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళట్లేదు 5. Q2 నుంచి B కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు 5. ఫస్ట్ ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేసుకోవాలి. దెన్ వీఆర్ కన్సిడర్ డబుల్ స్టేట్స్. అంటే మనకి ఇచ్చిన టేబుల్లో ఎక్కడైతే డబుల్ స్టేట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. Q0, Q1 వచ్చింది టేబుల్లో. దాన్ని ఒక స్టేట్ కింద కన్సిడర్ చేసి we have to apply A, B as a transition. A, B రెండింటిని తీసుకుని మనం ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి. ఏ ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి? we have to apply the row transition. row of Q0, Q1 on A. row of Q0, Q1 on A అప్లై చేసినట్లయితే row transition of Q0, A union row transition of Q1, A ఇలా అప్లై చేసాం. Q0 on A ఎక్కడ చూసుకోవచ్చు మనం? ఇక్కడ చూసుకుందాం. Q0 on A goes to Q0 union. Q1 on A ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళట్లేదు 5. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? Q0 only. We are applying Q0, Q1 on A. Again we have to apply Q0, Q1 on B also. Row transition of Q0, Q1 on B అప్లై చేద్దాం. row transition of Q0, B union row transition of Q1, B ఇలా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. Q0, B అండ్ Q1, B. row transition of Q0, B అంటే Q0 నుంచి B ఎక్కడికి వెళ్తుంది? Q0, Q1కి వెళ్తుంది. నెక్స్ట్ యూనియన్ Q1 నుంచి B ఎక్కడికి వెళ్తుంది? Q2కి వెళ్తుంది. అంటే ఇక్కడ పైన వచ్చిన ఈ స్టేట్ని ఏమంటారంటే ఎగ్జిస్టింగ్ స్టేట్. దీన్ని ఏమంటాం? ఎగ్జిస్టింగ్ స్టేట్. అంటే ఆల్రెడీ మన టేబుల్లో ఆ స్టేట్ అవైలబుల్లో ఉంది. దీన్ని మనం ఎగ్జిస్టింగ్ స్టేట్ అంటాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మూడు కంబైన్ చేస్తే Q0, Q1, Q2 వచ్చింది. Q0, Q1, Q2. Q0, Q1, Q2 మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే వీఆర్ కాల్ ఇట్ యాజ్ న్యూ స్టేట్. దీన్ని ఏమనొచ్చు అంటే మనం న్యూ స్టేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే న్యూ స్టేట్ వచ్చిందో దానికి మళ్ళీ మనం A, B ట్రాన్సిషన్ అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ నార్మల్గా Q0, Q1కి ఏబీలు అప్లై చేసాం. ఏ అప్లై చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న స్టేటే వచ్చింది, కొత్త స్టేట్ వచ్చింది కాబట్టి దానికి మళ్ళీ మనం ట్రాన్సిషన్ అప్లై చేయాలి. ఎలా చూద్దాం. రో ట్రాన్సిషన్ ఆఫ్ Q0, Q1, Q2 ఆన్ ఏ అప్లై చేద్దాం. రో ట్రాన్సిషన్ ఆఫ్ Q0, A యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q1, A యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q2, A. Q0 on A goes to Q0 union Q1 on A 5 and Q2 on A 5. Then answer is Q0. Answer వచ్చేసి మనకి Q0 అన్నమాట. ఇక్కడ again row transition of Q0, Q1, Q2 on B.
రో ట్రాన్సిషన్ ఆఫ్ Q0 కామా B యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q1 కామా B యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q2 కామా B. మళ్ళీ Q0 Q1 Q2కి ఇక్కడ ఇది ఎగ్జిస్టింగే వచ్చింది ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ స్టేటే వచ్చింది మళ్ళీ, అంటే Q0 ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు B అప్లై చేస్తే Q0 ఆన్ B ఎక్కడికి వెళ్తుంది, Q0 Q1కి వెళ్తుంది, Q1 B ఎక్కడికి వెళ్తుంది, Q2 B ఎక్కడికి వెళ్తుంది అంటే 5. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, Q0 Q1 Q2 అవుతుంది. ఇది కూడా ఎగ్జిస్టింగే కదా. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక న్యూ స్టేట్ Q0 Q2నో అలా ఏదో కొత్త స్టేట్ జనరేట్ అయితే మళ్ళీ మనం ఇంకొక స్టేట్ క్రియేట్ చేసేవాళ్ళం, దానికి కూడా A కామా B ఇన్పుట్లు అప్లై చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు స్టాప్ ద ప్రాసెస్ హియర్. ఇక్కడతో మనం ప్రాసెస్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి నెక్స్ట్ డైరెక్ట్గా మళ్ళీ మనం డిఎఫ్ఏ టేబుల్ గీసి డిఎఫ్ఏ డయాగ్రామ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చూద్దాం, ఇవి స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. Q0 కామా Q1 A చేస్తే Q0 వచ్చింది, Q0 కామా Q1 B చేస్తే Q0 Q1 Q2 వచ్చింది, Q0 Q1 Q2 A చేస్తే Q0 వచ్చింది, Q0 Q1 Q2 B చేస్తే Q0 Q1 Q2నే వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం డిఎఫ్ఏ టేబుల్ గీసి మళ్ళీ డిఎఫ్ఏ డయాగ్రామ్ గీయాలి కాబట్టి. చూద్దాం, ఇక్కడ మనకి డిఎఫ్ఏ టేబుల్ డ్రా చేద్దాం. డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా టేబుల్ అంటే ఇంతకుముందు మనం గీసింది ఎన్ఎఫ్ఏ టేబుల్, దాని నుంచి మనం తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం కన్సిడర్ చేయాలి, డిఎఫ్ఏ టేబుల్. ఇక్కడ డిఎఫ్ఏ టేబుల్లో వాట్ వీఆర్ ట్రై టు అబ్జర్వ్, చూడండి ఏం తీసుకుంటున్నాం అనేది మనకి కావాలి. ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే A B రెండు ఇన్పుట్లు అప్లై చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం Q0 Q1A Q0 Q1B ఈ రెండు అప్లై చేసాం, కరెక్ట్ బాగానే ఉంది. కానీ ఒరిజినల్ టేబుల్లో నుంచి మనం స్టేట్స్ ఇన్పుట్స్లో ఒరిజినల్ టేబుల్ నుంచి ఇనిషియల్ స్టేట్ కన్సిడర్ చేయాలి. ఒరిజినల్ టేబుల్లో ఇనిషియల్ స్టేట్ వచ్చేసి మనకి Q0, అది బై డిఫాల్ట్గా కన్సిడరేషన్ చేయాలి. దాని తర్వాత ఏవైతే మనం ట్రాన్సిషన్స్ వాట్ ఎవర్ ద ట్రాన్సిషన్స్ వీఆర్ అప్లైడ్ A కామా B దేనికి అప్లై చేసామో దాన్ని మనం టేబుల్లో అప్డేట్ చేసుకోవాలి. Q0 Q1 ఇది ఒక స్టేట్, నెక్స్ట్ Q0 కామా Q1 కామా Q2 దిస్ ఇస్ అనదర్ స్టేట్. Q0 ఆన్ A ఇంతకుముందు మనం చూసినప్పుడు Q0 ఆన్ A గోస్ టు Q0కి వెళ్తుంది, B వచ్చేసేసి Q0 Q1 వెళ్తుంది. ఇది ఎక్కడి నుంచి రాసామంటే ప్రీవియస్ టేబుల్ నుంచి రాసుకున్నాం, ఎన్ఎఫ్ఏ టేబుల్ నుంచి రాసుకున్నాం అనమాట ఇనిషియల్ స్టేట్ని. Q0 Q1A మనం చేసాం కదా, ఆన్సర్ ఎంత వచ్చింది, Q0 వచ్చింది. నెక్స్ట్ Q0 Q1 ఆన్ B చేసాం, ఎంత వచ్చింది, Q0 కామా Q1 కామా Q2 వచ్చింది, రాసుకున్నాం. నెక్స్ట్ Q0 Q1 Q2 A వచ్చింది, ఆన్సర్ ఈస్ Q0. అగైన్ Q0 Q1 Q2 B కూడా చేసాం, ఆన్సర్ ఈస్ Q0 కామా Q1 కామా Q2 ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి డిఎఫ్ఏ టేబుల్ వచ్చిన తర్వాత యూ కెన్ గో విత్ డిఎఫ్ఏ డయాగ్రామ్. Q0 స్టేట్ తీసుకోండి, ఇది ఒకటి, దిస్ ఈజ్ ఇనిషియల్ స్టేట్. ఎందుకంటే ఇచ్చిన ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్లో Q0 ఇనిషియల్ స్టేట్ కాబట్టి హియర్ ఆల్సో వీఆర్ కన్సిడర్ Q0 యాజ్ ఎ ఇనిషియల్ స్టేట్. నెక్స్ట్ స్టేట్ ఈజ్ Q0 కామా Q1, ఇది మన సెకండ్ స్టేట్. నెక్స్ట్ Q0 కామా Q1 కామా Q2 ఇది ఒక స్టేట్ వచ్చింది. దీన్ని ఫైనల్ చేద్దాం. ఎందుకు దీన్ని ఫైనల్ చేశారు, మీకు ఇచ్చిన ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్లో Q2 ఫైనల్ స్టేట్ కాబట్టి Q2 ఉన్నటువంటి ఈ గ్రూప్ మొత్తం కూడా ఫైనల్ అవుతుంది. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద కనెక్షన్. Q0 ఆన్ A ఎక్కడికి వెళ్తుంది, Q0 సెల్ఫ్ లూప్లో A. Q0 ఆన్ B ఎక్కడికి వెళ్తుంది, Q0 Q1. Q0 Q1 A ఎక్కడికి వెళ్తుంది, Q0కే వెళ్తుంది. B ఎక్కడికి వెళ్తుంది, Q0 Q1 Q2కి వెళ్తుంది. B Q0 Q1 A ఎక్కడికి వెళ్తుంది, Q0కి వెళ్తుంది. దెన్ B ఎక్కడికి వెళ్తుంది, సెల్ఫ్ లో. B ఈజ్ దిస్ డయాగ్రామ్ ఈజ్ DFA డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, ప్రీవియస్గా మనం ప్రొసీజర్ ఎలా సాల్వ్ చేసామంటే వాడు ఎన్ఎఫ్ఏ ఇచ్చాడు, ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్ నుంచి మనం ఎన్ఎఫ్ఏ టేబుల్ తీసుకున్నాం. సో ద టేబుల్ నుంచి ఏదైతే డబుల్ స్టేట్ ఉందో డబుల్ స్టేట్ తీసుకున్నాం, దానికి ఏబీ ట్రాన్సిషన్ అప్లై చేసాం, కొత్త స్టేట్ జనరేట్ అయితే ఏబీ అప్లై చేసాం, ఎగ్జిస్టింగ్ వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ ఇక్కడ మళ్ళీ కొత్త స్టేట్ జనరేట్ అయితే మళ్ళీ ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి, ఆ వచ్చిన కొత్త స్టేట్ టేబుల్ యాడ్ చేయాలి, ఆ వచ్చిన కొత్త స్టేట్ని మళ్ళీ డయాగ్రామ్లో యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మనకి ఇక్కడతో ఆగిపోయింది కాబట్టి 3 స్టేట్లు తీసుకున్నాం, దానికి మళ్ళీ మనం డయాగ్రామ్ డ్రా చేసాం, డిఎఫ్ఏ టేబుల్ డిఎఫ్ఏ డయాగ్రామ్. ఇది నార్మల్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్. ఓకే, ఇది ఒక మోడల్ అనమాట. ఇలాంటి మోడల్స్ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే జస్ట్ ప్లీజ్ ట్రై టు కమెంట్ ఆన్ అవర్ ఛానల్, సో దట్ ఐ విల్ ట్రై టు డిస్కస్ ఆ ప్రాబ్లమ్ సంబంధించి డిస్కస్ చేస్తాము. ఇది నార్మల్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్.
నెక్స్ట్ క్లాస్లో వీ హ్యావ్ టు సీ NFA to DFA with epsilon conversion. Okay, thanks for watching. Please share and subscribe my channel.